చూపించి మాకు రోజుకు ఒక షో ఇచ్చారు. అందులో నేను మాత్రం ఏదో 3 పాత్రలు చేశానండి. అంటే 3 వేషాలు, ఒకటి డ్రింకర్గా, ఒకటి భక్తుడిగా, ఇంకోటి సినిమా హీరోగా 3 పాత్రలు చేశాను. ఇందులో కూడా కొంతమంది అందులో పాత్రలు చేశారు. చాలామంది నాకు సహకరించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. సహకరించిన పెద్దలకు, ఇక్కడ వచ్చిన మీడియా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఈరోజు చాలా రోజులు బట్టి నా కోరిక ఎలాగైనా చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామన్న ఉద్దేశంతో ఈరోజు యాదవుడే మాధవుడు ఆల్రౌండ్ ఆ సినిమా తీయడం జరిగిందండి. అయితే నేను జీవీఎంస్లో సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ కోరిక తీరాలని చెప్పేసి కొంత రిటైర్మెంట్ అయిపోయిన కొంత డబ్బులతోటి ఈ సినిమా తీయడం జరిగిందండి. అయితే ఇది 3 సంవత్సరాలు అయిందండి. ఇది అవుతాదో అవదని చెప్పేసి నాకు కూడా నమ్మకం లేదు. ఎలాగోలాగా కష్టపడి చేసి సినిమా తీసామండి. దీనికి కొంతమంది కళాకారులు, కళాపోషకులు కూడా నాకు సహకరించారు. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే, రేపు 29వ తారీఖు మన చిత్రాలయ థియేటర్లోని ఉదయం 11:30కి మార్నింగ్ చేస్తున్నారండి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి కుటుంబ సమేతంగా, ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది చెడు వ్యసనాలకి బానిస అయిపోయి ఈ ప్యాకాట్లు, బెట్టింగ్లు కుటుంబాలని ఇచ్చేసుకొని కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుగురించే ఆ సబ్జెక్ట్ మీద, ఎందుకంటే చుట్టుపక్కల చూస్తున్నాం, ఆ సబ్జెక్ట్ మీద సినిమా తీయడం జరిగిందండి. ఇది చూసి అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మరి కోరుకుంటున్నాను. నమస్కారం. ఆల్రౌండర్ అనే సినిమా అంటే యాక్చువల్గా మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆల్రౌండర్ అనే టైటిల్తో స్టార్ట్ చేసాం. తర్వాత చిన్నారావు గారి కోరిక మేరకు ఏంటంటే అది యాదవుడే మాధవుడు అని మార్చి ట్యాగ్ లైన్ కిందని ఆల్రౌండర్ ఇచ్చి అది సెన్సార్ చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న సినిమాలకి థియేటర్లో దొరకట్లేదు అని వస్తున్న ఈ నేపథ్యం ఏంటంటే, చిన్న సినిమాలకు కంపల్సరీగా థియేటర్ దొరుకుతుంది. అంటే చిన్న సినిమాల్లో చిన్న సినిమా మాది. అంటే మన చిన్నారావు గారు ఎంత కష్టపడి తెచ్చారో చాలా తక్కువ అమౌంట్తో చేశాము. చిన్న సినిమాల్లో చిన్న సినిమా అయినా సరే ఈరోజు ఒక థియేటర్ దొరికిందంటే కారణం ఏంటంటే ఆయన కృషి. ఆయన ఏంటంటే ఎలాగైనా ఒక సినిమా హాల్లో ఒక్కటైనా సినిమా హాల్లో వేయాలి అని చెప్పేసి ఒక కోరికతో ఏంటంటే ఎప్పుడు తప్పించే విధంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఆ కోరిక ఈ రోజుతో నెరవేరిందని అనుకుంటున్నాను. దాని ఏంటంటే దాడి సత్యనారాయణ గారు షూటింగ్ కోసమని వాళ్ళ ప్రిన్సెస్ ఇవ్వడం ఒక 3 days. నెక్స్ట్ ఏంటంటే ఆయన యాక్ట్ చేయడము. నెక్స్ట్ ఏంటంటే హేమ గారు నిరంతరం కూడా మా వెనక ఉండడము. మా అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి జగదీష్, నెక్స్ట్ మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా ఏంటంటే మా వెనకాల నుండి సపోర్ట్ చేశారు. మా డిఓపి కొనతాల సాయి అని, వీళ్ళందరూ కూడా ఏంటంటే డే అండ్ నైట్ కష్టపడ్డాము. ఎంత చిన్న సినిమా అయినా థియేటర్లో రిలీజ్ చేయొచ్చు అనే దానికి ఉదాహరణ చిన్నారావు. ఈరోజు 100% ఆయన పట్టుదలతో ఈరోజు ఆ సినిమా రిలీజ్ అయ్యి అది సక్సెస్. ఈ సినిమా రేపు అంటే 29 ఈ నెల నవంబర్ 29 మార్నింగ్ 11:30కి చిత్రాలయ థియేటర్, విశాఖపట్నం చిత్రాలయ థియేటర్లో ఫస్ట్ షో మార్నింగ్ షోగా ప్రదర్శించబడుతుంది. మార్నింగ్ షో ఒకటే ఉంటుంది. అది 7 days 7 shows కింద ఇచ్చారు. 7 days ప్రతిరోజు కూడా ఏంటంటే 11:30కి షో ఉంటుంది. ఇది అందరికి కూడా కన్వే చేసి విశాఖ ప్రజలందరూ కూడా ఈ చిన్న సినిమా విశాఖపట్నం సినిమా కాబట్టి అందరూ విచ్చేసి మా సినిమాని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు గీతా ప్రసాద్ అండి. ఈ సినిమాకి డైరెక్షన్ అండ్ డిఓపి ఎడిటింగ్